హలో నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ స్టోరీస్. ఈ వీక్ సుష్మిత ఏ రెస్టారెంట్లో ఏ రుచి పరిచయం చేయబోతుందని అనుకుంటున్నారా? ఏం లేదండి, నిన్న జస్ట్ అలా బ్యాంకుకి వెళ్ళి సిగ్నేచర్ చేసి సంతకం చేసి ఇంటికి నిన్న సంతకం చేసి వచ్చే దారిలోనే ఇక్కడ సంతకం రుచులు అని చెప్పి ఒక రెస్టారెంట్ని చూసా. ఇందులో చాలా స్పెషల్ డిషెస్ కూడా ఉన్నాయంట. నాకు అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళాలని. సో అందుకే నాకు అనిపించడమే కాదు, మీకు కూడా అనిపించాలి, మీకు కూడా చూపించాలని చెప్పి నేను ఈ రెస్టారెంట్కి వచ్చేసాను. సో ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ డిషెస్ నేను కనుక్కున్నాను. సో వెళ్ళి రుచి చూడాలని కూడా అనుకుంటున్నా. సో నేను రుచి చూసి మీకు చెప్పేస్తాను ఎలా ఉంటుందో. అండ్ ఆల్సో ఈ పేరు కూడా, రెస్టారెంట్ నేమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా, సంతకం అని. సో చూద్దాం, నేను కూడా లోపలికి వెళ్ళేసి వాళ్ళకు సంతకం చేసి వస్తా. అదే అండి రేటింగ్తో. చలో మరి లోపలికి వెళ్దామా? రైట్, లోపలికైతే ఎంటర్ అయిపోయాం. అండ్ ఎంటర్ అవుతూనే ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడంతా ఒక తోటలాగా అనిపిస్తుంది. పైన ఈ చెట్ల కొమ్మలు ఇలా రావటం అంటే లోపలికి వస్తూనే ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇదే ఫ్లోర్ కాదు, సో ఇట్స్ జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్లో కూడా వాళ్ళ యాంబియన్స్ ఉంది. సో అక్కడికి వెళ్ళి కూడా నేను వాళ్ళ యాంబియన్స్ మొత్తం చూపిస్తా. సో ఇక్కడ కిచెన్ ఉంది. నేను కిచెన్లోకి వెళ్ళి చెఫ్ని అడిగి ఇక్కడ ఉన్న వాళ్ళ స్పెషల్ డిషెస్ ఏంటో, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిషెస్ అని చెప్పాను కదా, సో ఆ డిఫరెంట్ ఉన్న డిషెస్ ఏంటో కూడా నేను మీకు పరిచయం చేస్తాను చెఫ్తో మాట్లాడి. చలా వెళ్దాం పదండి. రైట్, కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ చెఫ్ ఉన్నారు. చెఫ్ నేమ్ అడుగుదాం ఫస్ట్. హలో అండి. హలో. యా, సో వచ్చే నేమ్ అక్క నామ్? मेरा नाम भास्कर है. భాస్కర్. సో భాస్కర్ గారు ఈరోజు మా కోసం, మా ప్రేక్షకుల కోసం మాకు ఏం చేసి చూపిస్తున్నారు? ఫస్ట్ వెజ్ క్లియర్ సూప్. వెజ్ క్లియర్ సూప్. సో ఫస్ట్ డిష్ వచ్చి వెజ్ క్లియర్ సూప్. సూప్ అంటే చాలా మందికి ఇష్టం కదా. సో వెజ్జెస్తోని ఇది వెజిటేరియన్స్కి ఒక మంచి రెసిపీ అన్నమాట తినడానికి. సో చూసేద్దాం. సో మరి చూపిస్తారా మరి? ఓకే. సో ఏమేం వాడతారండి ఈ వెజ్ క్లియర్ సూప్కి? वेज क्लियर सूप बोले तो इसमें आपको कैबेज, कैरेट, बीन्स, रेड येलो कैप्सिकम. ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాబేజ్ తీసుకున్నారు, క్యారెట్, బీన్స్, రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్. సో క్యాప్సికమ్ అంటే ఇది స్పైసీగా ఉండదా సూప్? స్పైసీ ఉంటుంది. ఉండదు, క్లియర్గా ఉంటుంది. స్పైసీ కూడా క్లియర్గా ఉంటుందంట. రైట్. సో ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నారు? ये होटल में आके अभी आपको 6 मंथ हो गया. 6 months నుండి. 6 मंथ. ఓకే. मैं हैदराबाद में है, मैं 10 इयर्स. 10 years. ఓకే, 10 years నుంచి ఇక్కడే ఉంటున్నారంట. అండ్ ఇక్కడ 6 months నుంచి వర్క్ చేస్తున్నారంట. రైట్. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని కట్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని అండ్ వితౌట్ ఆయిల్. ఓకే, కొంచెం వాటరా? సో బేసిక్గా సూప్ అంటేనే లైక్ విత్ వాటర్ మనం కలుపుకుంటాం కదా, సో ఆయిల్ ఏం వేయరు. ఓకే. సో మీడియం ఫ్లేమ్ మే రखना. यस, मीडियम फ्लेम में रखना है इसको थोड़ा 5 मिनट. ఓకే. ఏం యాడ్ చేశారు? సాల్ట్. నెక్స్ట్ సాల్ట్, वो भी సాల్ట్. ఓకే. సో వాళ్ళు తీసుకునే క్వాంటిటీని బట్టి బేసిక్గా మనం సాల్ట్ హాఫ్ టీ స్పూన్. ఓకే. ఓకే. సో కొంచెం మిరియాల పొడి అండ్ సాల్ట్ దానికి సరిపడా వేసుకొని వాటర్లో బాయిల్ చేసేస్తున్నారు. రైట్, అంతేనా? ఓ, చాలా సింపుల్, ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ స్పెషల్ ఇది సంతకం రుచులలో వెజ్ క్లియర్ సూప్. ఓకే. ये बोला तो स्पाइसी सब लोग पसंद नहीं करते हैं, इसके लिए क्लियर सूप इसमें क्या है बोला तो लेस ऑयल, मिर्ची पाउडर कुछ भी इसमें ऐड नहीं होता. ये हेल्थ के लिए अच्छा है. హెల్త్ కూడా మనకి తెలిసిందే, వెజ్జీస్ అంటేనే హెల్త్కి చాలా మంచిదని. సో 5 kinds ఆఫ్ వెజిటేబుల్స్ వేశారు. రైట్, అయిపోయిందా? ఎంతసేపు ఇది అలా మరగనివ్వాలి? 5 minutes. బేసిక్గా మనం ఎప్పుడు వెజ్జీస్ తింటూ ఉంటాం కదా, ఆ వెజ్జీస్ని ఇంత బాగా మంచిగా వాటర్లో బాయిల్ చేసి దాంట్లో ఉండే పోషక విలువలు పోకుండా చాలా క్లియర్గా ఆ వెజ్జీస్ని మనం అలా తీసుకుంటే రోజు ఎంత హెల్తీగా ఉంటాం కదా. రైట్.
ఇప్పుడైతే నాకు ఈ సూప్ టేస్ట్ చేసేసేయాలని ఉంది. సో ఇంకా ఏం యాడ్ చేయరా? ఓన్లీ కార్న్ ఫ్లోర్. ఓన్లీ కార్న్ ఫ్లోర్. ఓకే, కార్న్ ఫ్లోర్ ఒక్కటి యాడ్ చేసేస్తే ఆడికి అయిపోతుంది. 5 minutes బర్న్ చేసేసి ఫ్లోర్. ఓకే, ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా బర్న్ చేయాల్సిన అవసరం లేదా? ఓకే అండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఇంట్లో కూడా మనం చాలా హెల్తీగా చేసేసుకొని తాగొచ్చు డైలీ. కార్న్ ఫ్లోర్ యాడ్ చేశారా అండి? లాస్ట్ మే యాడ్ కర్నా. ఓకే, సో మీరు బేసికల్లీ ఫ్రమ్ హైదరాబాదా లేదా నేటివ్ వేరేదా? వెస్ట్ బెంగాల్, కోల్కతా. అర్థమైపోతుంది కదా లాంగ్వేజ్. ఇంతవరకు చాలానే చేసింటారు కదా, సో వాటిల్లో బెస్ట్గా మీరు చేసింది ఏంటి? చైనీస్ స్టార్టర్, సూప్స్ అండ్ బిర్యానీ. బిర్యానీలో ఏంటి? చికెన్, మటన్, ఫిష్ ఫ్రై, ప్రాన్స్, వీటిల్లో ఏది బెస్ట్గా చేస్తారు? చైనీస్ అంటే అందరికీ గుర్తొచ్చేది నూడిల్స్ కదా. నూడిల్స్ బాగా చేస్తారా మీరు? స్టార్టర్ అండ్ సూప్. స్టార్టర్స్లో ఏది? వెజ్జా, నాన్ వెజ్? నాన్ వెజ్, వెజ్ దోనో. ఓకే, ఏంటండి అది మిక్స్ చేస్తున్నారు? కార్న్ ఫ్లోర్. సో కార్న్ ఫ్లోర్ మిక్స్ చేశారా? ఓకే. సో ఫైనల్గా వెజ్ సూప్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మొత్తం చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఫైనల్గా దించుకునేటప్పుడు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసేసి దించేసుకోవాలి. రైట్, ఫైనల్గా వెజ్ సూప్ రెడీ అయిపోయింది. చూసారు కదా, పొగలు వచ్చేస్తున్నాయి, భయం అవుతుంది నాలుక కాలుతుందేమో అని. సో నేనైతే టేస్ట్ చేసేస్తా. అండ్ వెజ్ స్మెల్ కూడా వస్తుంది. రైట్, మేడం कैसा है सूप? సూపర్. ఆ మిరియాల పొడి ఉంది కదా, చాలా బాగుంది. మొత్తం ఆ వెజ్జీస్ టేస్ట్ కూడా, ఆ 5 vegetables చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట టేస్ట్. చాలా అంటే చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. ఏ బాగుత్ అచ్చాయే. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి రెసిపీ చేసి చూపించినందుకు. రైట్, సో ఇందాక వెజ్ క్లియర్ సూప్ అయితే చూసేసాం. ఇప్పుడు మెయిన్ కోర్స్కి వచ్చేసాం మనం. ఇక్కడ ఇంకో చెఫ్ ఉన్నారు, వారు ఏం చేసి మనకు చూపిస్తారో చూద్దాం. సో మెయిన్ కోర్స్లో ఇప్పుడు మాకు ఏం చేసి చూపించబోతున్నారండి? తలకాయ కర్రీ అంట. ఐఎమ్ సో సారీ, మీ పేరు? శ్రీనివాస్ గారు. ఎక్కడి నుండి అండి? ఈస్ట్ గోదావరి, రాజోలు. ఈస్ట్ గోదావరి నుండి అంట. మరి అక్కడ వంటకాలు ఏ రేంజ్లో ఉంటాయో మీకు తెలుసు కదా, చూద్దాం. మరి శ్రీనివాస్ గారు తలకాయ కూర ఎలా చేసి చూపిస్తారో మనకి. రైట్, ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడతారో మాకు చూపిస్తారా? ఆనియన్స్. ఓకే, ఫస్ట్ ఆనియన్స్. యాజ్ యూజువల్ ఆనియన్ లేనిది ఏ వంటకం ఉండదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో మీకంటే ముందు నేను చెప్పేస్తాను. ఇక్కడ బౌల్స్ అయితే ఉన్నాయి, మనకు అంత వంట రాదు, బట్ నేను ట్రై చేస్తాను. ఇది కారం పొడి. ఓకే, గరం మసాలా, సాల్ట్ అండ్ పసుపు, మిరియాల పొడి. తలకాయ కూర, బౌల్ ఫుల్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసేసారు, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో ఇందాక ఇంగ్రీడియంట్స్ అయితే మరి ఏమేమి కావాలో తలకాయ కూరకి చూసేసుకున్నాం. సో ఇక్కడ శ్రీనివాస్ గారు బాండీ పెట్టేసి ఆయిల్ వేసి, యాజ్ యూజువల్గా మనం ఆయిల్ లేదే ఏ వంటకం లేదనమాట. సో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసారండి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ తలకాయ కూర చేస్తున్నారు. రాజోలు స్పెషల్ ఇదేమైనా? ఓకే, అంటే దీంట్లో ఏమైనా సమ్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారా లేదా నార్మల్గానే ఉంటుందా? అంటే చికెన్లో కూడా చికెన్ ముగ్లై, చికెన్ కర్రీ, చికెన్ బటర్ మసాలా ఇలా ఉంటుంది కదా, అట్లా తలకాయ కూరలో కూడా ఇదేమైనా సంథింగ్ స్పెషలా అని? కొంచెం స్పెషల్ అంట. ఓకే, దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా ఫస్ట్? ఓకే, వాటర్ అలా యాడ్ చేయని అవసరం లేదా అండి? లేదు. సో అల్లం వెల్లుల్లి పేస్టా? ఓకే, సో శ్రీనివాస్ గారు
ఎన్ని ఇయర్స్ నుంచి చెఫ్గా మీరు వర్క్ చేస్తున్నారు? 15. సో 15 ఇయర్స్ నుంచి శ్రీనివాస్ గారు చెఫ్గా వర్క్ చేస్తున్నారంట. అండ్ మీరు తలకాయ కూర చేయడంలో స్పెషలిస్టా? ఫస్ట్ సో ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం, ఆనియన్స్ వేసుకున్నాం, అండ్ మంచిగా డీప్గా తలకాయ కూర ఫ్రై చేసుకున్నాం. మనకి పసుపు లేనిదే నాన్ వెజ్ అవ్వదు, రైట్? పసుపు కూడా చాలా మంచిది కదా హెల్త్కి. ఓకే, పసుపు తర్వాత అండి సాల్ట్ సరిపడా. మీరు ఆల్రెడీ అంటే మీకు ఇట్లా వేసేస్తున్నారు కదా, మీకు తెలిసిపోతుందా? ఓకే. శ్రీనివాస్ గారు, ఇక్కడ సంతకంలో మీరు ఎన్ని మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? ఇక్కడ 6 months నుంచి. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్? అంటే బయట నుంచి జనాలు వస్తుంటారు కదా, సో చాలా బాగుంది మేడం. చాలా బాగుంటుందా? సో తిని నేను చెప్తానండి ఎలా ఉంటుందో. సంతకం చేసేస్తాం ఈ సంతకానికి. రైట్. సో పసుపు తర్వాత ఉప్పు వేశారు, కారం సరిపడా. సో ఇది చాలా స్పైసీగా ఉంటుందా? ఎలా స్పైసీగా ఉంటే నార్మల్ ఉంటుంది. స్పైసీ ఇస్తాము, యాక్చువల్ ముందు నార్మల్గా చేస్తాం. ఓకే, ఒకవేళ కస్టమర్స్ వచ్చి మాకు ఇంకా స్పైసీ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. సో దీంట్లో చిల్లీస్ అలా ఏం వేయరా? ఓన్లీ చిల్లీ పౌడరే? ఎస్ మేడం. ఓకే. తలకాయ కూర బేసిక్గా అబ్బాయిలకి చాలా చాలా ఇష్టం అన్నమాట కదా, ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు అబ్బాయిలు తలకాయ కూరని. ఓకే, కరివేపాకు. ఎస్ మేడం. చాలా సింపుల్గా అయిపోతుంది. నాకు చిన్న డౌట్ శ్రీనివాస్ గారు, బేసిక్గా మటన్ని ఎక్కువసేపు ఉడికించాలి, అప్పుడే ఆ ఫ్లేవర్ వస్తుంది అని అంటారు కదా, అంటే మెత్తగా ఉడుకుతుంది, బాగా తినొచ్చు అని. మరి ఇది ఉడికించి పెట్టారా ఆల్రెడీ, లేదా జస్ట్ నార్మల్గా? చూడాలి మరి టేస్ట్ ఎలా ఉంటుందో, చూసేద్దాం మరి. ఇంకా అంతేనా అండి? ఏమైనా ఎక్కువసేపు ఇలా బాయిల్ చేయాలి? ఇంకా కొంచెం సేపు బాయిల్ చేయాలి వాటర్ వేసి. ఎంతసేపు? ఒక 15 minutes చాలు, ఉడికిపోతుందా నీట్గా? బేసిక్గా మనం ఉడికించి వంట చేస్తాము, బట్ ఇక్కడ వంట చేసి ఉడికిస్తున్నారు, డిఫరెంటే కదా. సో ఫైనల్గా 15 minutes తర్వాత తలకాయ కూర కుక్ అయిపోయిందా? చూసి చెప్పండి. నాకైతే అలాగే అనిపిస్తుంది కుక్ అయిపోయిందని. అయిపోయింది. మిరియాల పొడా? ఓకే, మిరియాల పొడి, గరం మసాలా కొంచెం తగినంత. ఓకే, అంటే ఫస్ట్ లో వేసుకున్నాం, మళ్ళీ దించేటప్పుడు కూడా కొద్దిగా వేస్తాం. ఓకే, కొత్తిమీర. సో ఫైనల్ గా ఎప్పుడైనా సర్వ్ చేసుకునేటప్పుడు కానీ ఎండింగ్ లో కానీ మనం కొత్తిమీర వేసుకుంటాం. ఓకే, అంతేనా అండి? ఈ 3 items మళ్ళా మనము యాజ్ యూజువల్ గా వేసుకోవాలి. అయిపోయిందా? రెడీ అయిపోయిందా? ఓకే, తలకాయ కూర రెడీ అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందామా బౌల్లో? ఫైనల్ గా తలకాయ కూర రెడీ అయిపోయింది. బేసిక్గా నేనైతే చికెన్ లవర్ నండి. ఈ స్మెల్ చూస్తే తలకాయ కూర లవర్ అయిపోతానేమోనని అనిపిస్తుంది నాకు. సో మరి ఇప్పుడు వద్దులే, తర్వాత టేస్ట్ చేసి చెప్తా. సూపర్గా ఉందండి స్మెల్ అయితే. చాలా థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా చాలా థ్యాంక్స్. చాలా అంటే ఈజీ వేలో సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఇది మటన్ చేసుకోవడానికి కూడా. నేను కూడా చేసేయచ్చేమో, బేసిక్గా నాకు నాన్ వెజ్ వండడం రాదు. చాలా ఈజీ ప్రాసెస్లో ఇంత డెలిషియస్ ఫుడ్ని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఇందాక మాకు వెజ్ క్లియర్ సూప్ చాలా బాగుంది, మంచి డిష్ చేసి పెట్టారు. సో నెక్స్ట్ ఏ కోర్స్ చేస్తున్నారు? నెక్స్ట్ వెజ్ డ్రై ప్లాటర్. వెజ్ డ్రై ప్లాటర్. ఓకే, అందులో ఏమేమి ఉంటుంది? అంటే ప్లాటర్ అంటే మిక్స్డ్ ఆఫ్ మెనీ థింగ్స్, రైట్? సో ఏవేవి ఉంటాయి అందులో? బేబీ కార్న్, పన్నీర్, మష్రూమ్, గోబీ అండ్ వెజ్ మంచూరియా, మష్రూమ్, కలిపి 5 varieties ఆఫ్ ప్లాటర్ మాకు చూపించేస్తారు. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే ఫైన్. ఏమేమి తీసుకున్నారండి? జింజర్, గార్లిక్ అండ్ వైట్ బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్. ఓకే, అన్ని వెజీస్ మిక్స్ చేసి వేసేస్తున్నారు. ఓకే, రైట్. సో ఈరోజు మొత్తం భాస్కర్ గారి చేత అంతా వెజ్ చేపించేస్తున్నాను నేను. సో మీరు వెజ్కే స్పెషలిస్టా ఇక్కడ?
वेज नॉन वेज బోత్ ఓకే नेक्स्ट इसमें टमाटो सॉस ऐड करेंगे टमाटो టమాటో సాస్ యాడ్ చేయాలి ఓకే एंड ग्रीन चिल्ली सॉस గ్రీన్ చిల్లీ रेड चिल्ली सॉस రెడ్ చిల్లీ టొమాటో సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ ఇంకో సాస్ ఏమైనా ఉందా సోయా సాస్ सॉस नहीं ओयस्टर सॉस ఓయస్టర్ సాస్ ఓకే एंड कैप्सिको सॉस క్యాప్సికమ్ సాస్ ఏ ఫస్ట్ టైం వింటున్నా నేను క్యాప్సికమ్ సాస్ సో 5 వెరైటీసా మొత్తం And సాస్ honey. హనీ కూడా Yes. ఓకే సో బేసిక్గా మనం హనీ వాడటం నేనైతే ఎక్కడ చూడలేదు ఇదేదో సంథింగ్ డిఫరెంట్గా ఉంది తీయగా ఉంటుందా ఇది స్వీట్ स्वीट लाइट स्वीट లైట్ స్వీట్ ఓకే सॉल्ट సాల్ట్ సరిపడా సాల్ట్ रेड चिल्ली पाउडर కారం పొడి व्हाइट पेपर వైట్ పెప్పర్ ब्लैक पेपर బ్లాక్ పెప్పర్ लाइट शुगर షుగర్ Yes. ఓకే హనీ యాడ్ చేశారు అండ్ ఆల్సో షుగర్ లైట్గా लाइट शुगर ఓకే చూద్దామండి మరి ఫైనల్ గా ఎలా వస్తుందో హనీ యాడ్ చేశారు అండ్ ఆల్సో షుగర్ కూడా యాడ్ చేశారు स्वीट हनी चिल्ली बेबीकॉर्न फर्स्ट ఓకే ఇవి ఏంటండి बेबीकॉर्न బేబీ కార్న్ సో మీరు చెప్పిన 5 వెరైటీస్ 5 varieties. ఫస్ట్ అన్నమాట సో ఇవన్నీ తీసి అందులో వేయాలా Yes. ఎవ్రీథింగ్ ఓకే సో అంటే ఒకేసారి అన్ని వేస్తారా లేకపోతే ఎలా सेपरेट सेपरेट సపరేట్ ఓకే సో ఒక సైడ్ బాండీ 2 బాండీస్ పెట్టుకున్నారు ఇక్కడ అక్కడ ఒక దాంట్లో వేయించుకుంటూ ఇంకో దాంట్లో వేసేసుకోవాలన్నమాట సో అదైతే మిక్స్చర్ చాలా బాగుంది స్మెల్ చాలా బాగా వస్తుంది ఓకే అంటే మీరు ఒక్కొక్క దానికి సపరేట్గా ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకుంటూ ఇంకొకటి ఇక్కడ చేసుకుంటూ 5 ఐటమ్స్ని 5 టైమ్స్ మీరు చేసుకోవాలన్నమాట ఓ మై గాడ్ One సచ్ ఎ plate, బిగ్ ప్రాసెస్ ఇది and last spring onion స్ప్రింగ్ ఆనియన్స్ ఓకే ఓకే సో ఇలా చేయడం నాకు కూడా ఇష్టం అనమాట కానీ అలా చేస్తే అలా పడిపోతుంది సో ఫైనల్గా చిల్లీ स्वीट हनी चिल्ली बेबीकॉर्न స్వీట్ హనీ చిల్లీ బేబీకార్న్ ఇంత పెద్ద నేమ్ स्वीट हनी चिल्ली बेबीकॉर्न बोला तो इसमें क्या है स्पाइसी भी रहेगा स्वीट भी रहेगा दोनों रहेगा ఓకే అదే స్పెషల్ దీనికి Special. ఓకే సో ఆ వెజ్ ప్లాటర్లో ఏదైతే ఉందో ఆ ఫస్ట్ డిష్ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుందండి స్మెల్ తినాలనిపిస్తుంది మిగతా 4 కూడా చేసేసి తర్వాత నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు రైట్ నెక్స్ట్ అండి पनीर सॉल्ट एंड पेपर పన్నీర్ సాల్ట్ అండ్ పెప్పర్ సో యాజ్ యూజువల్గా మనం ఇందాక ఎలా जिंजर చేసేసుకున్నామో गार्लिक एंड चॉप ऑनियन एंड ग्रीन चिल्ली ఓకే సో అంటే మిగతా దాంట్లో ఎక్కువ ఉన్నాయి దీంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి సో బేస్డ్ ఆన్ జీరా. ఓకే జీరా వేస్తున్నారు సో అంటే ఏ డిష్కి తగ్గట్టు ఆ వెరైటీ ఆఫ్ వెజ్జెస్ మీరు దాంట్లో వేసి తయారు చేస్తున్నారు ఓకే మనం ఇందాక చూసుకున్నట్లయితే ఆ బేబీ కార్న్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీంట్లో కొద్దిగా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఎందుకండి దానికి ఎక్కువ ఇచ్చి దీనికి తక్కువ ఇచ్చారు डिफरेंस फूड है ఓకే ఓకే సేమ్ ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఓకే ఒక పక్క ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి వన్ సైడ్ ఇవి ఇంకొక సైడ్ అవి మంచిగా ఫ్రై అవుతున్నాయి అండ్ ఆల్సో దీంట్లో సాసెస్ ఏం వేసుకోరా सॉस कुछ भी సాస్ ఏం नहीं లేదు నార్మల్గా सॉल्ट సాల్ట్ సరిపడా ఉప్పు అండ్ Black pepper. మిరియాల పొడి एंड व्हाइट पेपर వైట్ పెప్పర్ కూడా వేసుకోవాలి ఓకే ఫైనల్గా మనము కొరియాండర్ లీవ్స్ వేసుకొని సర్వ్ చేసేసుకుందాం బౌల్లో పన్నీర్ కదా पनीर सॉल्ट एंड पेपर పన్నీర్ సాల్ట్ అండ్ పెప్పర్ సో ఈ 5 వెరైటీస్ ఒక బౌల్లో ఇచ్చేస్తారా यस సో ఇలాగే సర్వ్ చేస్తారా రైట్ సో మిగతా ఆ 3 కూడా త్వరగా అయిపోతే తినేస్తామండి బాగా ఆకలి వేసేస్తుంది అది చూస్తుంటే మెయిన్గా ఇక్కడ 2 రెడీ అయిపోయాయి అండ్ మిగతాది కూడా చేసేస్తున్నారు భాస్కర్ గారు మీరు చేసేయండి నేను చూసేస్తానే ఉంటా అండ్ బేబీకార్న్ పన్నీర్ నెక్స్ట్ గోబీ 65 అంట ఎప్పుడు ఈవినింగ్ అయితే చాలు గోబీ బయటికి వెళ్ళేసి తింటూ ఉంటాం కదా అండ్ ఆల్సో మిగతా స్టార్టర్స్ కూడా ఇక్కడైతే ఈ వెరైటీ ఆఫ్ ఫుడ్ని మీరు ఒకేసారి 5 ఫుడ్స్ని మీరు తీసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా చాలా బాగుంటుంది कोई भी आके किसको भी स्वीट पसंद है तो ड्राई पसंद है तो 5 वेराइटीज उसमें एक फैमिली आता है उसमें ट्राई कर सकते हैं इसको 5 वेराइटीज आइटम्स ఎస్ ఆబ్వియస్లీ భాస్కర్ గారు చెప్పినట్లు మంచిగా ఇక్కడ 5 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ని ఈజీగా ట్రై చేసేసేయచ్చు అనమాట నెక్స్ట్ అండి नेक्स्ट गोभी 65 గోబీ 65కి
and వెల్లుల్లి. garlic, ginger and green chilli, kadai pata ఓకే. ఓ and jeera. జీరా. సో చాలా చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నారు భాస్కర్ గారు. ఇందులో కర్డ్ యాడ్ చేస్తున్నారా? Yes. ఓకే. సంథింగ్ వెరైటీగా ఉందండి. గోబీలో పెరుగు యాడ్ చేస్తున్నారు. ఇది కొంచెం ఏమైనా స్వీట్ గా అలా ఉంటుందా? And khatta and spicy रहेगा उसमें. ఓకే, స్పైసీగా ఉంటుంది. Yes, spicy. అది కూడా పెరుగు వేసిన తర్వాత. Yes. రైట్. చాలా డిఫరెంట్ గా ఉంది అండి డిష్. Salt. దీన్ని త్వరగా టేస్ట్ చేసేయాల్సిందే మరి. సాల్ట్ యాజ్ యూజువల్ గా ప్రతి ఒక్కదానికి మనం Red కారం chilli powder. యూస్ చేస్తాం, సాల్ట్ యూస్ చేస్తాం, పెప్పర్ యూస్ చేస్తాం స్పైసీనెస్ కి, ఆ ఫ్లేవర్స్ కోసం. సో అలాగే ఉంది. బట్ food ఒక్కొక్క colour. వెరైటీకి ఫుడ్ కలర్. Yes. ఓకే. గోబీ కాబట్టి ఫుడ్ కలర్ Food color. ఖచ్చితంగా యూస్ చేయాలి. సో ఇది ఫ్రై చేసేసుకున్నారా? धनिया powder. సో ఫైనల్గా థర్డ్ ఐటమ్ కూడా రెడీ అయిపోయింది. గోబీ 65. బాగా మంచిగా పొగలు పొగలు వస్తుంది. తినేయాలండి తొందరగా. ఇంకో రెండిటి కోసం వెయిట్ చేసేస్తే మన వెజ్ ప్లాటర్ రెడీ అయిపోతుంది. ఇది చూడడానికి కూడా చికెన్ లాగా ఉంది కదా మంచిగా. ఐల్ టేస్ట్ అండ్ ఐల్ టెల్ యూ. నెక్స్ట్ టైం చేసి చూపిస్తున్నారండి. Next chilli veg. Chilli veg. చిల్లీ వెజ్. Yes. ఓకే. సో దీంట్లో ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ అయినట్లున్నాయి. Ginger, garlic and red yellow capsicum ఓకే. and diced onions. నైస్ నైస్. ఓకే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? రైట్. నాకు బేసిక్గా క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అది కూడా 3 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్, గ్రీన్, ఎల్లో అండ్ రెడ్. సో ఈరోజు నాకు నచ్చిన ఆ 3 క్యాప్సికమ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్తో నేను తీసుకుంటున్నా. అందుకని దీంట్లో Sauces. ఓ నేను గెస్ట్ చేశాను చూడండి. ఏవే సాస్? Red chilli sauce. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్, Green chilli sauce. ఇది కూడా రైట్, అండ్ Vinegar. వెనిగర్. Yes. ఓకే. Soy sauce. సోయా సాస్. ఓకే. బేసిక్గా సోయా సాస్ని అన్నిటికీ వాడరు కదా, ఓన్లీ అ ఫ్యూ Capsicum sauce. ఫుడ్స్కి మాత్రం. క్యాప్సికమ్ సాస్. దీంట్లో అడిషనల్ ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయి. రైట్. ఓకే. ఇదేంటండి? ఇది వెజ్ మంచూరియా. చిల్లీ వెజ్. వెజ్ మంచూరియా. ఓకే. ఒకేసారి వెజ్ మంచూరియా ప్లాటర్ కోసం ఎవరికన్నా ఇక్కడికి వస్తే చాలా ఫాస్ట్గా అయితే చేసి పెట్టేస్తారండి భాస్కర్ గారు, తెలుస్తుంది. చిల్లీ వెజ్ కూడా రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. 5 వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి, అంటే స్టార్టర్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇది వెజ్ ప్లాటర్ అంటారంటే ఇక్కడ. ఇది చాలా స్పెషల్ ఈ సంతకం రెస్టారెంట్లో. సో ఏమేమి ఉన్నాయంటే పన్నీర్ ఉంది, బేబీ కార్న్ ఉంది, గోబీ ఉంది, తర్వాత మష్రూమ్ ఉంది, అండ్ వెజ్ ఇంకొకటి వెజ్ మంచూరియా. సో ఇవన్నీ 5 డిషెస్ కలిపి వెజ్ ప్లాటర్లా ఇస్తున్నారు.